మరో 2 రోజుల్లో భారత్ శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు శ్రీలంకలోని పల్లెకెలకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఇక అలాగే 23వ తేదీన శ్రీలంక 16 మందితో కూడిన స్క్వాడ్ ను కూడా ప్రకటించింది. దీంతో ఆ టీం కూడా పల్లెకెలలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ నెల 27న తొలి టీ20 జరగనుండగా ఆ తర్వాత 28, 30వ తేదీలలో మిగతా 2 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2, 4, 7 తేదీలలో వరుసగా 3 వన్డే మ్యాచ్లు ఆడవలసి ఉంది. అయితే టీమిండియాలో టీ20 సిరీస్ కు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవటం శ్రీలంకకు కలిసి వస్తుందనుకున్న టైంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ పేసర్ దుష్మంత్ చెమీర గాయం కారణంగా టీమిండియాతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే చెమీర స్థానంలో ఇంకా ఎవరిని ప్రకటించలేదు. అసిత్, ఫెర్నాండో, ప్రమోద్, మధుశన్లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా దుష్మంత్ చెమీర తన కెరియర్ లో తరచుగా గాయాలవడం పదే పదే జరుగుతుంది. 2015లో అరంగేట్రం చేసిన ఈ 32 ఏళ్ల పేసర్ 12 టెస్టులు, 52 వన్డేలు, 55 టీ20 మ్యాచ్ల్లో మొత్తంగా 143 వికెట్లు పడగొట్టాడు. ఏది ఏమైనా కొత్త కోచ్ జయసూర్య ఆధ్వర్యంలో టీ20 ఛాంపియన్లైన టీమిండియాపై టీ20 సిరీస్ గెలవాలని ఎంతో ఆశ పెట్టుకున్న ఆ జట్టుకు మొదటి ఎదురుదెబ్బనే చెప్పాలి.